మేనిఫెస్టో హామీలను మర్చిపోయారని నానాటికి సమస్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం వలనే తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై విత్తనాలు, ఎరువుల కోసం రైతులు విలవిల్లాడుతుంటే చోద్యం చూస్తున్నారని తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారని విపక్ష బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. సమస్యల నుంచి ప్రజలను పక్కదో పట్టించడానికి రాష్ట్ర చిహ్నాన్ని, గీతాన్ని వివాదాస్పదం చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ను నమ్ముకున్నారని గులాబీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విత్తనాల సరఫరా సరిగా లేదు. దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డులు. 10 నుంచి 15 బ్యాగులు అవసరమైన వారికి కేవలం 2 బ్యాగులు మాత్రం ఇస్తున్నదంటూ తెలంగాణ సర్కారుపై మండిపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ పనులు మానుకుని రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఉన్నది 20 ఎకరాల పొలము, రోజు 2 ఇస్తున్నారు. ఆ 2తోని మేము రోజు అచ్చుడుకు మా రోడ్ సుఖ చక్కగా లేదు. రోజు రావడం వల్ల మాకు అతి పరిశాన్ అవుతున్నది. చేన్ల పనులు ఇడిసిపెట్టి ఇప్పుడు 5 రోజులయా, 5 రోజులకు 4 తైలీలు దొరికినాయి. తైలలు అధికంగా రావాలి. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కాస్తకారికి కొంచెం మంచిగా చేయాలని, న్యాయం చేయాలి. తగినంత ఇత్తనాలు ఇవ్వాలి. మేమేమన్నా అమ్ముకోము, వేరే రాష్ట్రానికి అమ్ముకోము, మాకి కావాలని మేము కోరుతున్నాం. స్టాక్ అయిపోయింది. ఒక 10 మందికి ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళు ఒక 1000-1500 మంది ఉన్నారు. ఒక్కటే షాపు స్టార్ట్ ఉన్నది. ఇక్కడ ఉన్న షాపులు అన్నిటికీ అవకాశం ఇచ్చి రైతులకు ఇంత కష్టపోకుండా అందరికీ అందియాలని కోరుతున్నాను. మాకు 30 ఎకరాల పొలం ఉన్నది. ఇక్కడ పొద్దున్న నుంచి లైన్లో నిలబడితే 2 తల్లలు కూడా దొరికినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 6.9 రాశి అనేది దీని డిమాండ్ ఎక్కువ ఉన్నది. దీని తైలీలు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరుకుంటున్నాము. ఈ రస్తా రోకు ఎందుకు చేస్తున్నామంటే మాకు తైలీలు దొరకక, సరైన విత్తనాలు మాకు దొరకక అందుకని ఆందోళన చేస్తున్నాము. విత్తనాల కోసం తెలంగాణ రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి వచ్చిపడింది. ప్రభుత్వం దగ్గర ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ కార్యాలయాలు, గోడౌన్లు, సహకార సంఘాల వద్ద, మండల ప్రధాన కార్యాలయాల్లోని సొసైటీల దగ్గర రాత్రి పగలు అనే తేడా లేకుండా విత్తనాల కోసం క్యూలైన్లు కట్టారు రైతులు. అయినా సర్కారు వారికి చీమ కుట్టినట్టు కూడా లేదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. మీరు ఇంకా ఏ విత్తనాలు వేస్తారని చెప్పి వాళ్ళు సర్వే చేయించి రైతు కోరుకున్న విత్తనం దొరికితేనే మరి పంట ఇంకెక్కువ పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు అడుగుతున్నది ఏంది? ఇలా మేము రేషన్ బియ్యం అడుగుతలేం. మరి ఇలా అన్నం పెట్టే రైతన్నకే ఈ రకంగా విత్తనాలు సకాలంలో ఇవ్వకపోవడం, అడిగినటువంటి విత్తనాలు ఇవ్వక కృత్రిమ మరి కొరతను సృష్టిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలుచున్న ఆదిలాబాద్ రైతన్నలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో సమస్య మరింత ముదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యపై చర్చ నడుస్తోంది. ఇలాంటి సమస్యలు 1-2 అనేక వెల్లువెత్తుతున్నాయి. రోజుకో సమస్య రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చుట్టుముడుతోంది. విత్తనాల కొరత, కరెంటు సరఫరా సమస్య, సాగునీటి సమస్య, మేడిగడ్డ ప్రాజెక్టు ఇష్యూ, ధాన్యం కొనుగోలులో లోపాలు, వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత లేకపోవడం, బీసీ రిజర్వేషన్లు, మేనిఫెస్టో హామీల అమలుపై డిమాండ్లు, ఖజానాలో నిధులు అడిగంటిపోవడం, ఇలా అనేక సమస్యల బారిన పడి ఉక్కిరి బిక్కిరవుతోంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలను, వాటిపై చర్చలను పక్కదారి పట్టించడానికి కొత్త వివాదాలను రేవంత్ సర్కారు సృష్టిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కుట్రలో భాగంగానే రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం లాంటి సున్నితమైన అంశాలను తెరమీదకి తెస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని వారంటున్నారు. మొన్నటిదాకా గురువు గారైన చంద్రబాబు అడుగుజాడల్లో నడిచిన రేవంత్ రెడ్డి బాబు మార్కు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుతున్నారని వారంటున్నారు.